వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విలక్షణమైన అసెంబ్లీ నియోజకవర్గం జగ్గయ్యపేట. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం తెలంగాణను ఆనుకొని ఉండడంతో విభిన్న సంస్కృతి నియోజకవర్గం సొంతం. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఉదయభానుని వేరే నియోజకవర్గానికి బదిలీ చేసి ఈ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీలో దింపాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ కూడా తన స్ట్రాటజీ మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే నియోజకవర్గం. గడిచిన 40 ఏళ్లుగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశమే ఎక్కువ సార్లు గెలుపొందింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అక్కినేని లోకేశ్వరరావు గెలువగా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా 3 పర్యాయాలు టీడీపీ తరపున నెట్టెం రఘురాం గెలుపొందారు. ఆ తరువాత 2 పర్యాయాలు సామినేని ఉదయభాను గెలుపొందారు. 2009, 2014లో టీడీపీ విజయం సాధించగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి ఉదయభానుకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని సర్వేలు తేల్చి చెప్పడంతో ఆయన్ను మార్చాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి ఈసారి అభ్యర్థిని పోటీలో నిలపాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ని జగ్గయ్యపేట నుంచి పోటీ చేయమని కోరినా అందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఇంటూరి చిన్న, తన్నీరు నాగేశ్వరరావు, పారామౌంట్ సురేష్, బొజ్జ సౌమ్యలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గానికి వైశ్య సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తూ వచ్చింది. 2009, 2014 అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీడీపీ తరపున ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా అదే సామాజిక వర్గాన్ని కొనసాగిద్దామని టీడీపీ అధిష్టానం భావించినప్పటికీ వైఎస్ఆర్సీపీ వేస్తున్న రాజకీయపు టెత్తులకు అనుగుణంగా జగ్గయ్యపేటలో కూడా అభ్యర్థిని మార్చాలని టీడీపీ ఆలోచిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తున్న నేపథ్యంలో టీడీపీ వేరే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ వైపు నియోజకవర్గంలో అధికంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం మొగ్గు చూపుతుందనే ఆందోళనలో టీడీపీ ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ తరపున కూడా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఇక ఆ సామాజిక వర్గం పక్క చూపులు చూడదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. దీంతో టీడీపీ అధిష్టానం సైతం జగ్గయ్యపేట నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే రంగంలోకి దింపాలనే ఆలోచనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి సీనియర్లకు టికెట్ ఇద్దామనుకుంటే మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంకి ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ప్రముఖ వ్యాపారవేత్త బొల్లా శివరామకృష్ణకు ఛాన్స్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో అంగబలం, అర్ధబలం ఉన్న యువ నాయకుడు బొల్లా శివరామకృష్ణకు టికెట్ దక్కితే వైఎస్ఆర్సీపీ తరపున ఎవరిని పోటీలో నిలిపినా ధీటుగా ఎదుర్కొంటాడని నియోజకవర్గ టీడీపీ క్యాడర్ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద అటు అధికార వైఎస్ఆర్సీపీకి ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం నియోజకవర్గంలో పరిస్థితులను అర్థం చేసుకొని కమ్మ సామాజిక వర్గం నుంచే తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి కసరత్తులు ప్రారంభించాయి.